అల్లాయంతు మహమ్మదీయులు అల్లాయంతు మహమ్మదీయులు యెహోవాయంతు సత్క్రైస్తవులు పుల్లబ్జాచుడటంతు వైష్ణవులు శంభోయంతు దేవుడు సదా ప్రహ్లాదంబున కొల్వ అందరికీ ఆయురారోగ్య సంపదల బంబుల సంగి ఆయురారోగ్యం సంపద లాభంబులు సంగి బ్రోచు పరమాత్ముండు ఒక్కడే ఎంతు భావించుడి భావించుడి. Muslims worship Allah. Christians call him Jehovah. Vaishnavites pray to Vishnu. Shaivites worship Shiva. When people worship God in various forms and names, the very same God responds by conferring health, wealth, long span of life. The very same God responds though we pray in various names and forms. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది అనేటువంటి తత్వము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. Everyone knows that human life is highly valuable, sacred and noble. మెసెంజర్ ఆఫ్ సత్ సాయి అని పేరు పెట్టుకొని అనేక విధములైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించి సత్కర్మలు తలుపుతూ ఉండినటువంటి అనంతపూర్ కాలేజీ గర్ల్స్ మెసెంజర్ ఆఫ్ సత్య సాయి అని పేరు పెట్టుకున్నారు. Students from the Anantapur campus, in the name of this organization, Messengers of Satya Sai, have undertaken welfare activities, service activities in society. ప్రప్రథమంలో మెసెంజర్ అంటే ఏమిటి, ఎవరు మెసెంజర్స్ అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. In the first instance, it is absolutely essential the meaning of this word messenger. Who is the messenger? ఈ విశాల ప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను భగవత్ ప్రేరణ చేత ఈ జగత్తులో ఆవిర్భవించినటువంటి వాడు. Everyone has taken birth in this world because of the will of God. ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క మెసెంజరే. Every person is a messenger of God. భగవంతుడు ఈ మెసెంజర్ని ఎందుకు ఈ జగత్తును పంపినాడు అనేటువంటి సత్యాన్ని విచారణ చేసినప్పుడు పరమ సత్యము ప్రపంచమునకు బోధపడుతుంది. When we inquire and put a question, why God has sent messenger to this world, we'll get the answer. పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు, పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు అందింపజేయుటే ప్రథమ కర్మ. The first duty is to make people experience the divine love in this world. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు, సంఘ సేవ చేయుటకే అన్న స్వార్థభావంబుతో మెలగుచునుండుటే మేలుగలుగు. In fact,
progress is ensured when once we understand that life is gifted to render service to people in the society, not merely living for one's own self in a state of utter selfishness. ప్రతి మానవుండును మరచియు తను తాను మానవ సేవకే అంకితం బవుటయే ఆత్మతృప్తి. The self-satisfaction is derived when one serves the fellow man, forgetting one's own self. ఇట్టి సంస్కృతి జగత్తునం చాటవెలసి పంపినాడయ్య మిమ్ముల ఈ ప్రాకృతి యందు. You are sent to this world such that this culture, the message, is experienced and shared with others in this world. పుట్టి ఫలమేమి What is the fun of by being taken mere birth? జగతిలో మట్టిగాను At all, dust thou returnest. What for? కడపటికి మట్టిలో చేరుని మానవుండు. Ultimately, man goes back to the dust. That's all. ఓ మానవుడా, O man, మానవునిగా పుట్టి మానవునిగా పెరిగి మానవునిగా జీవించి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే నీ కర్తవ్యమని ప్రబోధించాడు. it was taught clearly, having taken birth of a human being, having grown with the times as a human being, one has to realize the divinity within. పరమాత్మ మెచ్చింజర్ అయినటువంటి ప్రతి మానవుడు కూడాను పరమాత్మ సత్యబోధనను, ప్రేమతత్వములను, శాంతి పరములను జగత్తునకు చాటి అనుభవించి ఆనందించింపజేయటమే ఈ మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. The prime responsibility of every man lies here, that he has to propagate the principles of truth, love and peace with everybody. He has to experience and then share with others. భగవత్ తత్వాన్ని ప్రచారం చేసినటువంటి మానవుడికి మెస్సెంజర్ అని పేరు. అటు కాకుండా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన అనిత్యమైనటువంటి విషయములను ప్రచారం చేసేటువంటి వాడు మెస్సెంజర్ కానేరు. The one who propagates the worldly, fleeting, ephemeral matter, the sensual matter, he cannot be called a messenger. The messenger is the one who shares the message of the divine to the సత్యతత్వమును, people. దివ్యతత్వమును, ప్రేమతత్వమును, సహనతత్వమును, సానుభూతి తత్వమును ఈ ప్రపంచమునకు చాటమే నిజమైనటువంటి మెస్సెంజర్ పేరు. A true messenger should propagate the principles of the divine, such as love, tolerance, sympathy, and forbearance. అయితే ఈ సత్యమును పురస్కరించుకొని జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. This truth is very much reflected. As you know, when Jesus was born, 3 Arabian kings assembled there. చూచి ఆ కంటి బిడ్డను చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మెరీతో చెప్పాడు. As they were returning, after watching the newborn babe, one king said to Mary, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. said, Mother, you have given birth to a child who loves God. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు. So saying, as he was returning, the second king came. అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుని భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. He said, Mother Mary, you have given birth to a child who will be loved by God. God will love him. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. Third king came and said, Mother Mary, your child is not separate from God. Your child and God are verily one and the same. So saying, he returned. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు
సత్యం అనేటువంటి మనకు సుస్పష్టంగా గోచరమవుతుంది. Then once we understand the inner meaning and conduct ourselves, we know the truth in full. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెసెంజర్. The one who loves God is the messenger. భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. The one who is loved by God is the son of God. రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒకటైనటువంటి వాడు. The one who understands this oneness of the both. దీనినే మెసెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా విభజించినట్టారు. These are the three levels. One is the messenger of God, the son of God, and the father and the son are one and the same. ఈనాటి మెసెంజర్స్ దేనిని జగత్తుకు అందిస్తున్నారు? What is the message passed on by the messengers today? కానీ కొంతమంది మాత్రము భగవత్ యొక్క సందేశాన్ని జగత్తుకు చాటుతున్నారు. Yes, there are some messengers who are passing on the message of God. అధిక భాగము లౌకికమైన, భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క విషయములను ప్రపంచములకు చాటుతున్నారు. But many of them are propagating the worldly, temporal, worldly matters. భగవంతుని చేత ప్రేమింపబడినటువంటి వాడైతే ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి మార్గంలో ప్రవేశించడు. In fact, if he is loved by God, he will never proceed along that wicked path. భగవంతుని యొక్క ప్రేమను అందుకున్నటువంటి యొక్క మానవుడు భగవత్ ప్రేమతత్వాన్ని మాత్రమే జగత్తునకు చాటాలి. Having been the recipient of the divine love, he should share with the fellow men this love alone. దీనిని జీసస్ కళాతూరి తన ప్రాణమును వదిలే సమయం లోపల ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బీ అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు. As Jesus was on the cross living the life, he finally declared, all are one, my dear son, be alike to దేహ everyone. సంబంధమైన యొక్క భావమును ఉంచుకొని దేహాభిమానంతో జీవించడానికి నీవు పూనుకోనవద్దు. Never attempt to have the body identification. ఈ దేహం కూలిపోయినటువంటిది, The ఈ body- దేహం అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. Body is after all fleeting, is bound to change, and it will fall. దీనినే ఈ ప్రపంచము డెత్ అన్నారు. In the worldly parlance, we call it death. ఈ దేహం అనేటువంటిది మార్చబడేటువంటిది. Body changes. నిరంతరము కూడాను ఈ దేహం మారునటువంటిది. It goes on changing continuously. ఇలాంటి మారిపోయేటువంటి యొక్క దేహమును సత్యమని ఎట్లా భావిస్తావు? How do you consider this body true when it changes so? భగవంతుడు సత్యస్వరూపుడు. God is the embodiment of truth. సత్యమనగా త్రికాలం యందు కూడాను మార్పు చెందనటువంటిది. Truth is changeless in all the three periods అట్టి of time. సత్యస్వరూపుడైనటువంటి మానవుని యొక్క ప్రేమతత్వాన్ని సత్యమైన మార్గంలోనే మనం ప్రచారం చేయాలి కానీ అసత్యము అనిత్యము అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టరాదు. The form of truth can be propagated and shared, following the path of truth alone, but not along the path of falsehood or lie. అప్పుడే భగవంతుడు నిన్ను ప్రేమించగలడు. Then God will love you. భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు కనుకనే ఈ జీసస్ నిరంతరం కూడాను పవిత్రమైనటువంటి దైవ సందేశాన్ని ఈ జగత్తునకు చాటుతూ వచ్చాడు. As he was loved by God, he could share with everybody, the disciples in the society, by and large, the principle of love. డెత్ ఈజ్ ది డెత్ ఆఫ్ లైఫ్ అన్నాడు. Death is the dress of life. ఈ జీవితానికి డెత్ అనేటువంటిది ఒక డ్రెస్ వంటిది. For the life, death is the dress. ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక నీటి బుడగ వంటిది. Body is a water bubble. ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక విధమైనటువంటి తొడుపు వంటిది. The body is merely a vesture. కనుక ఈ దేహాభిమానమును విసర్జించి ఆత్మాభిమానం అభిరించి దీనిని ఆశించమని ప్రబోధిస్తూ వచ్చాడు. He went on teaching that one has to give up this body attachment. On the other hand, one has to be attached to the spirit. దీనినే భారతీయ సంస్కృతి యందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని, సనాతనుడైనటువంటి భగవంతుడు నూతనమైన దేహమును ధరించి జగత్తునకు దైవ సందేశాన్ని అందించే నిమిత్తమై దేహాన్ని పోషిస్తూ ఉంటాడు. The ancient, eternal, immortal, divine dwells in this changing new body and goes on propagating, teaching the divine message to everybody. ఇంకా తదుపరి
దైవము తాను ఒక్కటే అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటి? Then what's the meaning when it is said, you and God are one? దైవం యొక్క ప్రాపర్టీ, దైవం యొక్క సంపద, దైవం యొక్క అమూల్యమైనటువంటి యొక్క సందేశము ఏమిటని విచారించినప్పుడు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి. When we want to know the property of God, what is His message? That is the truth, the righteousness, peace, sympathy, concern, forbearance and అట్టి tolerance. దైవ సంపదను ఒక కుమారుడికి మాత్రమే చెందుతుంది కానీ అన్యులకు చెందదు. The son is the legal heir to the father's property. కనుకనే ఇట్టి దైవ సందేశమైనటువంటి యొక్క సత్య ధర్మములను మనం సాటడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to propagate the message of the divine. the అన్నింటికంటే truth and love. ప్రధానమైనటువంటిది ప్రేమ. Love is most exalted one. అన్నింటి యందును ప్రేమనే ఇది సహనమైనటువంటి యొక్క మార్గము. Love is the inner current in all ways. అన్ని గుణములు యందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి. In fact, love is the inner current in all కనుకనే noble values. ఆ ప్రేమనే దైవము. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. ఈ ప్రేమతత్వాన్ని మనం భగవంతునిగా తీసుకోవాలి. We have to take love as God. ఇట్టి ప్రేమ లేని హృదయము కేవలము మానవత్వమే చెందినది కాదు. The heart bereft of love is not human at all, basically. కనుక ఈ యొక్క మెసెంజర్స్ అనగా ఏమిటి? ప్రతి మానవుడు కూడాను మెసెంజరే. Every man is a messenger. ఎందుకోసం జన్మించినామని విచారణ చేసినప్పుడు తిని తిరిగి తాగి నశించి జీవించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కోసం కాదు. If we question ourselves, why are we born? Not merely to eat, drink and sleep and while away the time. ఇది ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికే కొంత కళంకం కల్పించేటువంటిది. In fact, it's a blot to the very humanity. మానవునిగా జన్మించి పశువుగా జీవించి కేవలం రాక్షసునిగా నీవు మరణించటము ఇది ఉత్తమమైన జీవితం కాదు. Having been born as a human being, leading the life of an animal, ending like a demon, well, is not a thing expected of us. పుట్టినప్పటి నుంచి కూడాను దైవ సందేశాన్ని జగత్తునకు చాటాలి. Right from the time of birth, we should go on propagating ఏది the చదివినా, divine message. ఏ దాంతో ఉద్యోగంలో ఉండినా, ఏ విధమైనటువంటి యొక్క కళను నువ్వు సాధించినా కట్టగలపటికి సందేశము దైవ సందేశంగానే మారాలి. Whatever you may read, whatever job you may do, whatever you may achieve, ultimately it should reflect the divine ఈ message. విధమైనటువంటి సత్యాన్ని ఎవరు పాటిస్తున్నారు? Who are following this path of truth? ఎవరు అనుసరిస్తున్నారు? Who are following it? ఎవ్వరు అనుసరించడం లేదు. None. చెప్పడం దైవం యొక్క సందేశం లోపల మా జీవితాన్ని అంకితం చేస్తున్నామంటున్నాం. They just say it out that they dedicate their lives to spread God's message. అంకితమనగా ఏమిటి? What do you mean by నీవు dedication? చేసే సందేశం ఏమిటి? What is this message that you ఆ propagate? విషయాన్ని ఎవరికి వారు లోతుతో చూసినప్పుడు Everyone has to inquire within one's own self. మన జీవితంలో 99 భాగములు వ్యర్థం గావించుకుంటున్నాము. We are wasting 99% of our time. అది కాదు. Not that. వచ్చినప్పటి నుంచి కూడాను ఉత్తమమైనటువంటి ఆదర్శాలు, పవిత్రమైన ఆదర్శాలు, సత్యమైన ఆదర్శాలు, శాంతిమైనటువంటి ఆదర్శాలు జగత్తునకు చాటాలి. Right from the beginning, we should propagate the principles, the noble, sacred principles of truth, of peace and love. ఎవరికి వారు కేవలం విద్యను అభ్యసించడము, ఉద్యోగంలో ప్రవేశించడము, ధనమును సంపాదించడము, భౌతికమైనటువంటి ఈ యొక్క దేహ సుఖాన్ని అనుభవించడము, దీని ఎందే కాలమును వ్యర్థం గావిస్తున్నారు. Many of them waste their time by merely reading, doing their jobs, amassing wealth and enjoying the worldly pleasure. చదువు, ఉద్యోగం చేయి, ధనమును సంపాదించు, కానీ అన్నిటినీ సన్మార్గం లోపల, సత్కర్మల లోపల ప్రవేశపెట్టాలి. Yes, you study, do a job, earn money, but it should be well spent for good deeds. అనేక మంది అనేక అవస్థలకు గురి అయ్యేటువంటి వారి కంటితో చూస్తున్నావు. You see many people suffering. దీనులను దిక్కులేనటువంటి వారిని కంటితో చూస్తున్నావు. You also see the forlorn, the వీరందరికీ ఏమి helpless. నీవు సహాయం చేస్తున్నావు? In what way you are helping them? అందుకోసమని జీసస్ మొట్టమొదట యెరూషలేము లోపల ఒక జంతువులను బలి చేస్తే ఏంటంటే దాన్ని సహించుకోలేక దానిని ఆపించే నిమిత్తమై అనేక పాట్లు పడ్డాడు. Jesus struggled hard to prevent the sacrifice of animals there in the city of Jerusalem. దానివల్లనే అందరూ కూడా జీసస్ ను కొంత బాధలు పెట్టడానికి మార్గం ఏర్పడిపోయింది. Because he was taking preventive steps
There were many obstacles on his way. ఎక్కడ ఉపకారం అనేటువంటి బుద్ధి ఉంటుందో అక్కడ అపకారం కూడా ప్రవేశపెడుతుంది. Where there is a trend of help, naturally the harm also follows. సుఖములకు దుఃఖములు వెంటాడుతూనే ఉంటాయి. The pleasure and the pain go together. సుఖ దుఃఖములు లేనటువంటి ఒక మానవుడు ఈ జగత్తులో కానరాడు. There is no man without these twins, pain కష్ట and pleasure. సుఖములు రెండును కలిసి ఉండు. Pain and pleasure are intermixed. దీని విడదీయ ఎవ్వని వశము కాదు. It is impossible for anybody to separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. The pleasure doesn't exist as it is. కష్టము ఫలించలేని సుఖం పడ్డద్దు. The fructification of the difficulty ఈ will give you the సత్యాన్ని కూడా pleasure. ఒక మెసేజ్ గా తీసుకొని జగత్తునకు చాటమని బోధించాడు. This message of truth must be taught to the entire world. కష్టములే లేకుండా సుఖం యొక్క విలువ మనకు తెలియదు. Without difficulties, you will not know the value of happiness. చీకటే లేకుండా లైట్ యొక్క విలువ మనకు అర్థం కాదు. When there is no darkness, you will not know the value of light. కనుకనే సుఖ దుఃఖములు రెండింటిని కూడా అందించి ఇందులో ఏది మానవునికి ప్రధానము, ఏది ఆధారము, ఏది అనిత్యము, ఏది అసత్యము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. So basing on these two, the pleasure and pain, Jesus went on explaining what is the foundation, what is the basis, what is the primordial principle that would ultimately help mankind. కనుకనే మనం కష్టమును సహించాలి. So we have to bear with our problems. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. Difficulties will give us happiness. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. The one who does not know the pain will never know the value of the pleasure. కనుక కష్టాన్ని ఎదుర్కోవాలి. We should resist the problem సుఖాన్ని సాధించాలి. and we should achieve జగత్తుకు happiness. అందించాలి. And then we have to share in this world. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. In fact, we should make those people who are suffering, make them happy. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తులకు చాటాలి. So in every little task, we have to take it as a divine message, as a divine task assigned to us, and propagate this message in మానవుడా, society. ఈ జగత్తు నుండి ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. Oh man, you are enjoying many forms of pleasure. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? What is that you have ultimately gained out of them? నీవు సాధించిన సుఖం ఏమిటి? What is your achievement in this? నీవు అనుభవించిన సుఖం ఏమిటి? What kind of pleasure do ఇతరులకు you నీవు feel? అందించిన సుఖం ఏమిటి What is that happiness that అని you విచారణ share? చేస్తే ఏమీ తేలదు. If you go on inquiring like this, you don't get any answer. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అనేక దుఃఖములతో పాటుపడుతున్నాడు. Right from the time of birth, we have been passing కానీ ఈ through దుఃఖములు ordeals. ఎందే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to realize that there is happiness in this pain. ఏ సుఖము? What kind of happiness? దేహ సుఖమా, Physical లేక మెంటల్ సుఖమా? or psychological? కాదు కాదు, No. ఆత్మ సుఖము. It is the bliss of the spirit. ఈయనే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు. This is viewed as peace. ఏమిటి ఈ శాంతి? What is this peace? 3 పర్యాయాలు మనం చెప్తున్నాం, శాంతి శాంతి శాంతి. We repeat this word shanti, peace, thrice. దేహ శాంతి, At the physical మన level, శాంతి, the level of ఆత్మ mind, శాంతి. and at the level ఈ of the 3 spirit. శాంతులు కూడా మానవునికి అత్యవసరము. Peace at these 3 levels, physical, psychological, and at the level of the spirit, are ఈ necessary. 3 విధమైన శాంతి కూడాను దైవం యొక్క ప్రేమ చేతనే మనకు లభిస్తుంది. We'll attain peace at all these 3 levels by praying to God. దైవ ప్రేమ లేనటువంటి వారికి ఏ సుఖము ఉండదు. The one who doesn't love God can never be happy in life. కనుకనే మనం అనేక సుఖాన్ని ఆశిస్తున్నాము. We want to be happy in every way. కానీ ఇవన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటిది. They are all only temporary. దీనినే శంకరాచార్యులు వారు కూడా చెప్పారు. The same is stated by Shankaracharya. ఈ సుఖం అనేటువంటిది నిజమైన సుఖం కాదు. It is not true happiness either. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. Oh man, why do you pride yourself because of your money, your authority and youth? That will all vanish in a moment of time. ఎయిర్ కండిషన్ లో కూర్చోవటం సుఖమా? Will it give you happiness to sit in air లేక అనేక conditioning? పదార్థాలతో భుజించిన సుఖమా? If you have delicious items, will you కాదు, be కాదు. happy? No. ఇవన్నీ కూడా నువ్వు దేహానికి మనసుకు చేకూరుస్తాయి కానీ ఆత్మశాంతికి చేకూర్చదు. They only give you happiness at the physical and mental level, not at the level of the spirit. కనుకనే నిజమైన సుఖము ఆత్మ సుఖమే. The true happiness is the bliss of the spirit. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి కష్టములకు ఏమాత్రం కూడా మనం భయపడకూడదు. We should not be afraid of the worldly difficulties. ఇవన్నీ నువ్వు సహజమైనటువంటి పాసింగ్ క్లౌడ్స్. They're quite natural like passing clouds. కనుక ఇట్టి
కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు కదలాలి? Why should you waver watching the passing clouds? The problem. కదలనటువంటి, చలించినటువంటి, భ్రమించినటువంటి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క హృదయానికి మనము ఆధారం తీసుకోవాలి. You should go by your heart, which is steady, which is unwavering, ఈ which is మూడింటి యొక్క eternal ఏకత్వాన్ని ప్రతి immortal. మానవుడు కూడా నువ్వు గుర్తించాలి. We have to understand the unity of these three. కానీ కొంతమంది క్రిస్టియన్స్ కూడాను ఈ విధంగా 4 భాగములు చూపిస్తుంటారు. But some of the Christians show these signs of the 4 divisions, factions. అనగా హెడ్, The head, హార్ట్, heart, హస్తం, and the hand. హ్యాండ్. ఈ మూడింటి యొక్క హెచ్నే మనం ఆధారం We తీసుకోమన్నారు. have to take these 3 as the basis, the head, heart, and hand. హృదయంలో భగవంతుని పవిత్రం చేసుకో, నిలుపుకో. Install God in your heart. హెడ్ లోపల నీవు చింతించు, Think of God by your hand. హ్యాండ్స్ లోపల వర్క్ చేయి. Work with your hand. అది ఈ విధంగా చేసేటువంటి యొక్క అర్థము. That is the meaning of these indications showing the cross, the 3, the head, heart, and hand. కేవలం హెడ్, హార్ట్, చేతులు మాత్రం చూపిస్తే ఇది క్రాస్ అనేటువంటి రూపంగా అనుకుంటున్నారు. On the other hand, the mere indications will indicate that it's only cross. ఇది క్రాస్ యొక్క అంతరార్థం కాదు. It's not the true cross. హెడ్, The head, హార్ట్, the heart, హ్యాండ్స్, and the ఈ hand. మూడింటిని కూడా నువ్వు పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు. Let all these 3 go along the sacred path. ఏ దాన్ని నీవు తలంచినప్పటికీ దైవ కార్యంగా తలంచుకో. Whatever you may undertake, take it as God's word. ఏ చింతన నీవు హృదయంతో చేసినప్పటికీ దైవ చింతనగా విశ్వసించు. Whatever thought might be entertained, let it be ఏ పనులు divine. నీవు చేతులతో చేసినప్పటికీ దైవ కార్యంగా నీవు విశ్వసించు. Let any work be done, take it as God's word. ఇది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అంతరార్థము. This is what is meant when they do that like that. కానీ ఈ అర్థాన్ని కూడా గుర్తించుకోలేక Some don't understand the meaning. మన హస్తములను వ్యర్థం చేస్తున్నాము. They waste their hands. మన తలను చాలా దుర్వినియోగపరుచుకుంటున్నాము. We misuse our head. హృదయాన్ని And మాలిన్యపరుస్తున్నాము. we have polluted our heart. కాదు కాదు, Don't you హృదయం see? భగవంతుని యొక్క స్థానము. Heart is the altar of God. ఆ భగవంతుని యొక్క స్వస్వరూపమైనటువంటి ప్రతిబింబమే మన హెడ్. And the head is the reflection of the divine in రిఫ్లెక్షన్, our heart. రియాక్షన్, రీసౌండ్. It's all the reflection, reaction, the resound of God in our ఇలాంటి heart. భావాలతో మనము ఈ జగత్తునకు సద్వినియోగం పరిచేటువంటి సందేశాన్ని అందించాలి. With these feelings, we have to pass on, share this message of God in society. ఏదో కొంచెం పూర్ ఫీడింగ్ చేయటము, బట్టలు అందించటము, సేవలు చేయటము ఇవి కూడా అవసరమే. Poor feeding and distribution of clothes, they are also necessary. కానీ ఇవి మాత్రమే మనకు ప్రధానం కాదు. They are not that important. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి కర్మలు. They are only temporary అవి tasks. కూడా మనం చేయవలసిందే. Yes, we need to do కానీ them. But వాటితో పాటు శాస్త్రము సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి. along with them, we should see that the principle of love is increased among the తెల్లవారి people. లేచింది మొదలుకొని Right? రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం చేసే సర్వ కర్మలు కూడాను ప్రేమమయంగానే ఉంటుండాలి. Right from dawn to dusk, all our deeds should be full of love. Start the day with love. Start the day with Fill love. the day with love. Fill the day with love. Spend the day with love. End the day with End the day with love. End the day This is with the way love. to God. It's the way to God. నీ హృదయాన్ని మొట్టమొదట ప్రేమతో నింపు. Fill your heart with love in the first instance. ఈ ప్రేమ చేతని నీ సర్వకర్మలు ఆచరించు. With this love, we should do everything. తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు కూడాను ఈ సర్వకర్మలు ఎందుకును ప్రేమతత్వాన్ని నీవు అనుభవించు. Dawn to dusk, experience this love. ఇది ఏ నిజమైనటువంటి సందేశము. This is the true message. ఇట్టి సందేశాన్ని అందించేటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటున్నారు లోకంలో. In this world, there are very few noble souls who would pass on this కానీ noble మెసెంజర్ message. అని పేరు పెట్టుకున్నంత మాత్రం చాలదు. It's not enough if you have the title messenger. ఈ మెసేజ్ ని మనము భగవంతుని యొక్క మెసేజ్ ని ప్రపంచానికి చాటాలి. The divine message must be ఎవరైనా publicized. సరే విన్నా వినకపోయినప్పటికీ నీ యొక్క మెసేజ్ ని చాటుతూ పోవాలి. They may hear or not, but you should publicize, propagate the divine message. అదృష్టం పండినటువంటి వాడు వినగలడు, దురదృష్టం నిండినటువంటి వాడు వదలగలడు. Lucky people may listen to you, unlucky may not. కనుక నీవు వింటున్నాడా లేదా అనేటువంటి విచారణ చేయనక్కర్లేదు. Don't bother whether they hear or not. నీ పని నువ్వు చేయి. డూ యువర్ డ్యూటీ. Do your duty. ఇది నా యొక్క కర్తవ్యమని నీవు భావించాలి. Take it as your duty. కానీ అనేక మంది భక్తులు అనుకుంటున్నారు. Many consider that they are భక్తి అంటే devotees. ఏమిటని. What is this devotion? కేవలము పూజించటము, భజనలు చేయటము, సేవలు చేయటము ఇంత మాత్రం చేత భక్తి కాదు. You cannot call it devotion by merely resorting to ఇవన్నీ worship and భక్తికి service. అంగములు మాత్రమే. They are only parts of devotion. కాదు కాదు. నిజమైనటువంటి భక్తి ఏమిటి? భగవంతుని యొక్క మెసేజ్ ని ఏమాత్రం కూడా ఉల్లంఘించుకోకుండా నీవు అనుభవించాలి. True devotion meant you should never transcend, you should never disobey వ్యక్తి God's పరిస్థితులు message. ఏందైనా కూడా దానిని ఏమాత్రం కూడా ఉల్లంఘించకూడదు.
At any point of time, you should never disobey God's ఇది message. సత్య స్వరూపుని యొక్క సత్యతత్వము. This is the true nature of God. సత్య హరిశ్చంద్రుడు ఎటువంటి పరిస్థితి ఏందైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను దుంకక తాను సాధిస్తూ పోయాడు. Satya Harishchandra adhered to this path of truth at all periods of time, in spite of ordeals, troubles and turmoil in his way. తన యొక్క జీవితం అంతా కూడాను ఈ సత్య మార్గంలోనే ప్రవేశపెట్టాడు. Throughout his lifetime, he proceeded on the path కానీ of truth. కలియుగ ప్రభావం చేత For the effects of Kali Yuga, అనేక మంది అనేక సుఖములు యందు భగవంతుని చాలా విశ్వసిస్తుంటారు, పూజిస్తుంటారు. as an effect of this Kali Age, people start worshipping God in కానీ when కష్టములు, times are నష్టములు, favorable. దుఃఖములు సంభవించిన దాని వల్ల మనసు మార్చుకుంటారు. When once there are difficulties or ordeals, their minds will change. మీకందరికీ తెలుసు బైబిల్ లోపల You all know this in Bible. ఈ జీసస్ ను ఈ విధంగా శిలకు ఇది చేయాలని నిర్ణయించారు. It was decided that Jesus should be crucified. ఈ క్రూసిఫై చేయడానికి కూరుకున్నప్పుడు అతని డివోటీస్ అంతటి కూడాను క్రూసిఫై చేయాలని అనుకున్నారు. It was also thought that the devotees also must be ఎంత crucified. దగ్గరగా ఉన్నటువంటి వాడు పీటర్, Peter was so near. ఎంత దగ్గరగా ఉన్నటువంటి వాడు మాథ్యూ, Matthew was so near. ఎంత దగ్గరగా ఉన్నటువంటి సెయింట్ పాల్, Saint Paul was so వీళ్ళెవరు near. కూడా ఆ సమయంలో మేము అతన్ని ఫాలోయర్స్ కాము అన్నారు. At that time they said, we are not his followers. చూసారా, ఇదా దైవం యొక్క ఫాలోయర్స్. Is that the way how a follower should be? ఏమైనా సరే మేము కూడా సిద్ధమే అని ఉండాలి. They should be ready to face anything, let whatever happen. కానీ ఈ విధమైనటువంటి త్యాగభావానికి మానవులు సిద్ధంగా లేరు. Men are not prepared to sacrifice. ఈ త్యాగం అనేటువంటి మానవునికి ప్రధానమైనటువంటి ఒక గుణము. Sacrifice is the main quality of ఎట్టి mankind. పరిస్థితులు ఏందైనా కూడాను భగవంతుని ఆజ్ఞను ఏమాత్రం కూడాను మీరిపోరాదు. Under any circumstance, you should never disobey God's command. అది ఏ నిజమైనటువంటి యొక్క దీక్ష. That is the true determination. ఆ దీక్ష ఎందే త్యాగం ఆవిర్భవిస్తుంది. Out of determination, త్యాగం there నుండే is అమృతం sacrifice. ప్రాప్తిస్తుంది. And sacrifice gives you నీవు mortality. చేసే చిల్లర కర్మల వల్ల కాదు. Not by low level of న కర్మణ activity. న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు. No money, no authority, no association will give you immortality. It's only sacrifice. త్యాగం త్యాగం త్యాగం. Sacrifice and sacrifice. దేనికైనా సరియే, Let anything come. శరీరాన్నైనా సరియే, దేనికైనా త్యాగం చేసి కర్మలకు సందేశాన్ని అందించేటువంటి దాంట్లో సిద్ధంగా ఉంటుండాలి. Be ready to sacrifice your body to propagate the message of God. ధనం పోతే సంపాదించవచ్చును, If money is lost, you can get it back. ఆరోగ్యం పోతే పోషించుకోవచ్చును, If health is lost, you can regain it. కానీ గుణమైపోతే సాధించలేము. When the character is lost, everything is lost. కనుకని ఈనాటి మానవుడు Man today ఈ విధమైనటువంటి యొక్క గుణమును ఏమాత్రం కూడా లెక్క చేయకుండా is unmindful of these words, ధనం కోసము సుఖం కోసము పాకులు పడుతున్నాడు. struggling hard for money and happiness. ఏమిటి ఈ ధనము? What's this money? మన నిజమైనటువంటి ధనము దైవ సంపత్తియే మన ధనము. True wealth is the wealth of the దైవ divine. ప్రేమనే మన నిజమైన ధనము. The divine love is the true property. దైవ సత్యమే మన నిజమైన ధనము. The truth of God is దైవ real money. సంపత్తే మన నిజమైన ధనము. The wealth of God is the true wealth. అది ఏ నిజమైన ధనము. Yes, that's the true అతి property. నిజమైన ధనాన్ని మనం కోల్పోయి We have lost the అనిత్యము true అశాశ్వతమైన ధనం కోసం ప్రాకులాడుతున్నాం. We have lost the true property, the divine, but we are working for this transient నిజముగా world. దృఢ సంకల్పుడైపోయి దీర్ఘమైనటువంటి ప్రతిజ్ఞ చేత ఈ సత్యానికి నీవు పాటుపడు, నీకు ఎట్టి కష్టములు కూడా లభించవు. With a strong determination, you work hard, struggle for this truth, certainly rest will follow. కనుక ఈనాడు అట్టి దానికి ఏమాత్రము సిద్ధంగా లేరు. No one is prepared for this ఇంకా task భగవంతుడు ఏ today. రీతిగా రక్షించగలడు? Then how do you expect భగవంతుడు God? ఏ రీతిగా అనుగ్రహించగలడు? How do you expect God భగవంతుడు ఏ రీతిగా నిన్ను కాపాడగలడు? to confer grace and protect you? ఎప్పటికీ కాపాడు. It's not possible. ఇది అసాధ్యము. It's impossible. కనుకనే మనం భగవంతుడికి త్యాగం చేయాలంటే సర్వ విధములా సిద్ధంగా ఉంటుండాలి. So we should be ready to sacrifice at every point of time. సుఖానికంటే సిద్ధము, We are ready. దుఃఖానికంటే దూరము. We are ready for happiness, but we don't want misery. తినడానికంటే సిద్ధము, Ready to eat. పని చేయడానికంటే పరారు. We are not prepared to work. ఇది కాదు మన భక్తి యొక్క ప్రపత్తులు. This is not the sign of devotion. దివ్యమైనటువంటి యొక్క మెసేజ్ ని జగత్తునికంతా చాటుతూ పోవాలి. The divine message must be propagated in public. In society. అన్నిటికంటే గొప్ప మెసేజ్ ఈ ప్రేమతత్వమే. The highest message is this ఈ love. ప్రేమను 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 సర్వులకు అందిస్తూ పోవాలి. Share this love with everybody, everywhere. ప్రేమ కంటే మించినటువంటి సంపత్తి మరొకటి లేదు. There's no higher wealth ఈ than love. ప్రేమనే దైవ స్వరూపము. Love is God. కనుక ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం ఏ పరిస్థితి ఎందుకు వదలుకోరాదు. We should not give up this principle of love at any time. ఒకానొక సమయం లోపల At one time, ఒక దేవదూత
A messenger angel ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉండినాడు. was going through a book, దాన్ని చూచాడు జాన్. and John saw that. అమ్మా ఏమిటి ఆ పుస్తకము అన్నాడు. He asked, "What's that?" తీసుకో అని చెప్పింది. He said, "Come on, look into that. దీనిని భుజించి జీర్ణం చేసుకోమని చెప్పింది. You just go through it and digest it." ఏమిటిది? పుస్తకాన్ని భుజించటమా, జీర్ణం గావించుకోవటమా, ఏమిటి దీని అంతరార్థమని యోచించాడు. He went on thinking, what's the fun of partaking a book and digesting it? అనగా ఆ పుస్తకంలో ఉండినటువంటి విషయాన్నంతా క్రోడీకరించుకొని It only means all the essence of the book must be taken. దాని హృదయంలో చేర్చుకొని It must be taken to the heart. ఆ హృదయం నుంచి కూడా నువ్వు ప్రాక్టికల్ లోపల అనుభవతులు తెప్పించుకొని And taking it to heart, it should be translated into దాన్ని action. జీర్ణం గావించుకోమని. Then you have to జీర్ణం digest. గావించుకోవటం ఏమి? అనుభూతిలో పెట్టడమే, ఆచరించడమే జీర్ణం కావటం. Digestion meant the essence contained is దీన్ని practiced. కూడాను రామాయణం నందు కూడాను చెప్పాడు వాల్మీకి. Valmiki stated same in Ramayana. రాముడు కూడాను 64 విద్యలు నేర్చాడు. Rama has learned 64. రావణుడు కూడాను 64 విద్యలు నేర్చాడు. Ravana also is expert in 64. కానీ ఇరువురు forms. సమానమైనటువంటి విద్యలో ఉన్నటువంటి వారే. Both are same in కానీ knowledge. రాముడు ఆచరణలో పెట్టాడు. Rama practiced. రావణుడు ఆచరణలో పెట్టుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. Ravana has not practiced but misused his కనుకనే knowledge. రావణుడు దుష్టుడు అని పిలిచాడు వాల్మీకి. So Valmiki called Ravana as a wicked one. అదే విధంగానే Likewise, ఈనాడు మనం అనేక రకములైనటువంటి యొక్క విద్యలు చదువుతున్నాము. today we acquire ఈ various గ్రంథము forms of జీవించుకోమని education. చెప్పింది ఆ యొక్క దేవదూత. But the angel said you have to digest all that you acquire. కనుక నేను దీన్ని పూర్తి ఆచరణలో పెడతానని అంగీకరించాడు. He accepted that he would practice all that he అప్పటి gained. నుంచి ప్రతి చిన్న విషయం కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు. Since then he was practicing every little thing. కొంత కాలమైనప్పటికీ After passage of time, ఆ యొక్క జోన్ పూర్తి క్రైస్తు రూపాన్ని పొందాడు. John had taken the form of Christ. ముఖమంతా క్రైస్తు భావం వచ్చేసింది. The whole face looked like మాటలన్నీ కూడా క్రైస్తు యొక్క పదములే వచ్చేసింది. all his words completely చేతులన్నీ Jesus. కూడా క్రైస్తు యొక్క చేతులుగానే అయిపోయినాయి. All actions were of అన్నింటి Jesus. ఎందుకు ఆచరణ రూపం లోపల జీసస్ క్రైస్తును ఈ జాన్ రెండు ఒకటే అయిపోయినారు. In practice, Jesus and John looked alike. దీనిని వేదాంతం నందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దేన్ని నీవు స్మరిస్తావో ఆ రూపాన్ని నీవు పొందుతావు అన్నారు. This in Vedantic parlance it is said, as you think so you become. అతని పేరే మోసెస్ అని పేరు పెట్టారు. His name is Moses. ఇతను అన్ని రకములుగా కూడాను భగవంతుని చింతించి భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాడు. He was thinking of God in every possible way and assumed his form. ప్రహ్లాదుడు ఉన్నాడు. Here is Prahlada. ప్రహ్లాదుడు చిన్న బాలుడు. Prahlada was tiny child. కానీ చిన్న బాలుడైనప్పటికీ దైవాజ్ఞను ఏమాత్రం కూడా ఉల్లంఘించకుండా, Though he was so young, he never disobeyed కష్టములు God. కూడా లెక్క చేయకుండా He was unmindful of the అన్ని difficulties. నారాయణుడే 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 అనుకుంటూ పోయాడు. He was chanting the name of Narayana all the time. ఆ విధంగా అద్భుతం గావించినటువంటి ప్రహ్లాదునికి అన్ని నారాయణుడే చూసుకుంటూ వచ్చాడు. As he surrendered to Narayana, Narayana కొండల had నుంచి taken care of him. ఎక్కిచ్చారు. He was thrown from the mountain top. నారాయణ నారాయణ అన్నాడు. నారాయణుడే వచ్చి పట్టుకున్నాడు. He repeated Narayana's name. There he was protected. సముద్రంలో తోచినాడు. He was thrown into the అక్కడ కూడా ocean. నారాయణుడే నారాయణుడే అన్నాడు. There also he chanted ఆ అలలు Narayana's కూడా name. నారాయణ స్వరూపాన్ని ధరించాయి. The waves have taken the form of పాముల చేత Narayana. కనిపించారు. He was bitten by ఆ snake. విషం కూడా అమృతంగా మారిపోయింది. Poison has become nectar. కనుక ఈ విధంగా సర్వ కష్టములు కూడాను నారాయణ నారాయణ చింత చేస్తుంది. అంతా నారాయణ స్వరూపాన్ని పొందినాయి. At all periods of time when he was facing difficulties, he was chanting the name of Narayana. కనుకనే ఈ యొక్క బైబిల్ లోపల కూడా మోసెస్ కూడాను ఈ విధమైనటువంటి స్వరూపాన్ని పొందాడు. Therefore we find the Moses taking the same form as అన్నింటినీ we see in Bible. భావించాడు. That he conceived everything as Jesus. కనుకనే మనం సర్వదా సర్వకాలేశం సర్వత్రా హరిచింతనం నిరంతరం కూడాను దైవ చింతన చేస్తుంటే దైవ స్వరూపాన్ని పొందుతాం మనం. So we'll certainly assume the form of God when we think of God all the time, అయ్యో మేము everywhere. భరించుకోలేమే అని మీరు నిరాశకు గురి కాకూడదు. Never be depressed that you can't bear the suffering. భరించినటువంటి బాధలు భగవంతుడు అందించడు. God will never put you to suffering that you cannot bear. నీవు భరించగలిగినటువంటివి అందిస్తాడు కానీ భరించలేనిటువంటివి అందించడు. He will give you difficulties that you can bear. నీవు అనుకోవచ్చు నేను భరించినటువంటివంతా నాకు కష్టాలు కలిగినాయి అని. You may feel, God, I am facing difficulties I can't ఎప్పటి bear. నుంచి నీకు ఈ కష్టాలు కలిగినాయని ప్రశ్నించినప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి నేను ఈ కష్టాల్లో బాలైపోయినాను. If anyone asks you, since when you are finding the problems? For the last 3 ఈ years. 3 సంవత్సరాల నుంచి నీవు భరించగలిగితే కదా ఇవి నీవు 3 సంవత్సరాలు గడుపుకోగలిగినావు. You could bear the suffering all the 3 years, then what? You can face the కనుక నీకు problem. భరించగలిగినటువంటివి ఇస్తున్నాడు కానీ భరించలేనిటువంటివి ఇవ్వటం లేదు. So God is putting you to the test that you can bear. కనుక భగవంతుడికి ఎప్పుడు కూడా నువ్వు టెస్ట్ ఒక టెస్ట్ గా భావించుకుంటాడు. Test is the taste of God. కనుక ఆ విధమైనటువంటి టెస్ట్ మనం ఏమాత్రం కూడా వెరగకూడదు. We should never fear any test.
దైవ చింతనలో మన ప్రాణం అయినప్పుడు సరే అర్పితం గావిస్తూ రావాలి. Be ready to sacrifice your life as you think of God. ఆ విధమైనటువంటి ఒక దీనికి వచ్చినప్పుడే దైవత్వం ఎన్నైనా కూడా అన్ని విధాల ప్రాకులాడి మిమ్మల్ని రక్షిస్తూ వస్తాడు. When you come to that state, God will help you. మొట్టమొదట పాల్ అతను జీసస్ కు గొప్ప విరోధి. The first Paul was the dead enemy of Jesus. ఒకనాడు ఈ పాల్ స్వప్నం లోపల జీసస్ పోయి పక్కును నవ్వుతూ వెళ్తాడు. Jesus appeared in the dream of Paul and smiled. పాలుకు వీపు నెమిరి, And he was just patching his back. పాల్ Said, Paul, నీకేమి నేను చేశాను కష్టము, ఏమి నేను ద్రోహం చేశాను, ఏమి నీకు కీడు చేశాను, ఏమి నీకు అపకారం చేశాను, ఎందుకోసం నన్ను దూషిస్తున్నావు? and he said, Paul, what suffering I have given you? What difficulties I have put you through? Then why do you accuse me? Why do you నీవు hate పడే me? బాధలు, నీవు అనుభవించే కష్టములు, నీవు పడే దుఃఖములు నేను ఇచ్చినవి కాదు. All your suffering, all your losses, all the difficulties are not mine. నీ యొక్క My కర్మ ఫలితములే ఈ విధంగా నీకు అందిస్తున్నాయి. they are the consequences of your own action. నీవు చేసినటువంటి రియాక్షన్లే నీవు అనుభవిస్తున్నావు. You are only passing through అంతేకాని your నేను reaction. అందించినటువంటివి కాదు Nothing. I have not given you any అని suffering. చక్కగా అతన్ని ఆశీర్వదించేటప్పటికి అతని మనసు మారిపోయింది. When Jesus blessed him so, the mind of the Paul changed. తదుపరియే అతను జీసస్ కు దాసుడైపోయి సెయింట్ పాల్ అనేటువంటి రూపంలో ఒక గ్రంథాన్ని రాశాడు. Later he became servant of God and he composed this text in the name of Saint Paul. ఈ విధంగా కూడాను దుష్టులను కూడాను సవరించి వారిని సరైనటువంటి సక్రమమైన మార్గంలో నిరూపిస్తూ వచ్చాడు. Likewise, Jesus corrected the wicked people, cruel people, bad people, rectified them. ఎన్ని విధమైనటువంటి బాధలు పెట్టినప్పటికీ దేహమునికే బాధలు కానీ తనకేమాత్రము కాదు. It is only the body that is put to suffering. ఇలాంటి ఆదర్శాలు తీసుకుని మనం జీసస్ ను ఆరాధన చేయాలి కానీ ఆదర్శాలు లేకుండా ఆరాధన చేస్తే ఇది నిరుపయోగమైనటువంటిగా ఉంటుంటాయి. We have to worship Jesus, taking these ideals into account, not otherwise. ఈ జీసస్ చెప్పిన మూడు మార్గములు. There are three paths. ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. I am the messenger of God. నేను మెసెంజర్ గా కావాలి. I should be the నేను messenger. భగవత్ సందేశాన్ని నేను జగత్తుకు చాటాలి. I should propagate the ప్రతి message of మానవుని God. హృదయం నందు కూడా సందేశాన్ని నేను అందించాలి. I'll pass on the message of God to everybody. దీంతో నేను భగవత్ మెసెంజర్. And in this aspect of the messenger of God. తదుపరి భగవంతుని యొక్క సన్ ఆఫ్ గాడ్. The second one, I'm the son of God. నేను సన్. I'm the son. నా తండ్రి భగవంతుడు. There's my father. కాబట్టి భగవంతుని యొక్క ప్రాపర్టీ ఏమిటి? What is the God's property? సత్యము, ప్రేమ, సహనము, శాంతి ఇవన్నీ తన ప్రాపర్టీ. What is God's property? The truth, the peace, the love, the దీనంతా కూడా forbearance. తాను అనుభవించాలి. You should experience all of that. శాంతి కోసం పాటుపడాలి, You should work for ప్రేమ peace. కోసం పాటుపడాలి, Struggle for ధర్మం love. కోసం పాటుపడాలి. You should work for దాన్ని righteousness. నీవు ఆచరించి అనుభవించి అందించాలి. You should practice and then share with అప్పుడే నేను సన్ ఆఫ్ గాడ్ అని దానికి సార్థకం అవుతుంది. Then only it justified calling myself ఈ రెండింటి the ఎందుకు Son of తాను God. ఏకత్వాన్ని పొందిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When there is total identity between the two, he said, ultimately, I and my Father are one. జీసస్ కు బాధలు లేవు, కష్టములు లేవు, సుఖములు లేవు, ఆనందములు ఏమి లేదు. నిరంతరం కూడా ఆనందంగా జీవిస్తూ వచ్చాడు. At that point of understanding, experience, Jesus never had దేనికైనా any difficulty. సిద్ధమైపోయాడు. He was ready for anything or fear. అందుకోసమనే ఆ శిలపైన కొట్టేసిన వెళ్ళకూడదు చాలా నవ్వుతూ నిల్చుకున్నాడు. There on the cross he was smiling. ఏమిటి ఈ బాధలన్నీ దేహానికే కానీ నాకు కాదు. What's this? This suffering is దేహం for the body. పాంచభౌతికమైనటువంటిది. The body is full of sins. కూలక తప్పది ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. The indweller is mortal. నడిపింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు. In fact, the indweller has neither birth nor death, no bondage or liberation. ఆ దేహియే దేవదేవుడు అన్నాడు. That indweller is divine essentially. కనుక దేహం కాదు నేను, I'm not the body. దేహిని. I am divine. దేహాన్ని కాపాడేటువంటి వాడిని. I protect my body. దేహము నా యొక్క కవచము. In fact, body is the అని ఈ విధంగా vesture. కూడా తాను ఉద్ధారం చేసుకుంటూ పోయాడు. That has been his understanding all through. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా నీవు విశ్వసించాలి. So everyone should consider as a messenger of God. ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు మెసెంజర్స్ గా మారాలి. And we should transform as messengers of God. స్వామి యొక్క ఆదేశాన్ని, From his command, స్వామి యొక్క సందేశాన్ని from his message, జగత్తులకు చాటుతూ పోవాలి. we should propagate in this whole world. ఒకరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీవేం కష్టపడనక్కర్లేదు. One may like it or not, you don't ఐ bother డోంట్ about it. వాంట్ అంటారు. One fellow may say, I don't want. నీ వాంట్ చేసుకుని నువ్వు ఉండు, కానీ ఐ వాంట్, Even if he doesn't want, you say, I want. ఐ వాంట్, ఐ వాంట్. I ఆ want. విధమైన యొక్క దీక్షతో మనం గట్టిగా ఉండాలి. You just strong determination has to say, I కొంతకాలానికి want. ఏమైపోతుంది, నో ఎస్ మన నోటికి కానీ కాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. After all,
Yes and no apply to our tongue, but to Swami, everything is yes, yes, yes నీలో alone. ఉండినటువంటి దుర్గుణములే నీకు ఆవిర్భవిస్తూ ఉంటాయి. Only bad qualities come out of you. దైవత్వంలో ఎట్టిది కూడాను దోషములే ఉండవు. Divine God is perfect without ఎట్టి any defect. మాటలైనా, ఎట్టి పనులైనా, ఎట్టి కార్యములైనా అన్ని కూడా సక్రమమైనగానే ఉంటాయి. All words, all deeds and thoughts of God are perfect. నీ యొక్క భావానికి, నీ యొక్క ఊహలకు, నీ యొక్క సంకల్పాలకు అవి నీకు రిఫ్లెక్షన్ గా వస్తుంటాయి. Your feelings, your thoughts, imaginations come back to you as కానీ reflections. ఇది సైకలాజికల్ గా వచ్చినటువంటివి గాని They are merely psychological. సాక్షాత్ స్వరూపంగా వచ్చినటువంటివి కాదు. But they have not appeared in front of you as it is. ఇవన్నీ కూడా నువ్వు దైవం ఇచ్చాడని నీవు భావిస్తుంటావు. You think God is responsible for them. దైవం ఎప్పుడు మంచినే ఇస్తాడు కానీ చెడ్డనివ్వడు. God gives only good and good ఈ alone. చెడ్డ అనేటువంటిది నీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చేస్తూ ఉంది. All the bad you take is only your own reflection and reaction. కనుకనే ఎప్పుడు కూడా నువ్వు రియాలిటీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. Therefore God takes you to అట్టి reality. సత్యాన్ని నీవు చక్కగా అనుభవిస్తూ రావాలి. Experience this truth well. ఒకనొక సమయం లోపల మాథ్యూ At one time Matthew, అనేక రకములుగా అతను ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండేవాడు. he was a tax officer. ఈ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉంటుండి ఈ యొక్క ఫిషర్ మ్యాన్ దగ్గర వచ్చి కలుస్తూ ఉండేటువంటి వాడు. He used to meet the fishermen to collect taxes. నీకు ఎట్టి ఈ జీసస్ పైన నమ్మకం వచ్చింది? How have you developed faith in Jesus? ఇలాంటి డౌటింగ్ థామస్ లోకంలో ఇప్పుడు కలియుగంలో మరింత ఎక్కువైపోయినారు. Doubting Thomases are multiplying in this age of Kali. నిరంతరం కూడా డౌట్స్. They are full of doubts all through. ఇలాంటి వారి సంఘంతోనే మనం చేరకూడదు. We should never be in the company of doubting Thomases. ఎందుకంటే వాళ్ళ సంఘంతో చేరినప్పుడు నీవు కూడా ఆ యొక్క డౌటింగ్ థామస్ గా తయారవుతావు. Then once you are in the company of doubting Thomas, you also become a doubting Thomas. నీవు బొగ్గుగా ఉన్నావు, You are a coal now. దైవము అగ్నిగా ఉన్నాడు. God is fire. ఆ అగ్నితో బొగ్గును చేర్చు. Let the coal be near the ఈ fire. బొగ్గులో కూడా అగ్ని చేస్తుంది కానీ అగ్ని బొగ్గు కాదు. The fire will get into the coal, but the fire will never become coal. కనుక దైవంతో నీవు చేర్చు. Be near God. నీవు కూడా బికమ్ ఫైర్. You also become the fire, the divine. కానీ బొగ్గును బొగ్గుతో చేరుస్తున్నారు ఇప్పుడు. But we are mixing the coal with coal. ఈ బొగ్గును ముట్టినా చేతికి గలీజ్ అవుతుంది. And the hands become dirty if you touch coal. దీన్ని ఎంత నీళ్లతో కడిగినా కానీ నీళ్లు కూడా చెడిపోతాయి. Even if you want to wash with water, it also becomes dirty. కనుకనే నీవు దీన్ని పరిశుద్ధం చేయడానికి నీ చేత కాదు. You cannot clean coal దైవాన్ని anyway. నమ్మినప్పుడే నీకు పరిశుద్ధం అవుతుంది. With total faith in God, you can clean it. పరిశుద్ధమైనటువంటి మనసు కావాలన్నప్పుడు పరిపూర్ణంగా విశ్వసించాలి. If you want your pure mind, you should have total faith. అప్పుడు ఆ నమ్మకమే నీకు సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పోషిస్తుంది. That faith will sustain the divinity within you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ కూడా నువ్వు భగవంతుడి యొక్క మెసెంజర్స్. All are messengers of God. అందరూ ప్రేమ స్వరూపులే. All are embodiments of ప్రేమ love. లేని మానవుడు లోకంలో లేడు. There is no man కానీ without ఈ love. ప్రేమను దుర్వినియోగపరుచుకుంటున్నారు. You are misusing లోక love. సంబంధమైన సంబంధాలతో మీరు దీన్ని అతికించుకుంటున్నారు. In fact, the love is attached to worldly ఈ relationships. కొడుకులు, బిడ్డలు, భార్యలు, ఫ్రెండ్లు ఇవన్నీ కూడా నువ్వు భర్తలతో నీ కాలాన్ని గడుపుతున్నారు. You are wasting your time with your family in the name of the వారినంతా son, చూసుకో, the do your father, duty the sincerely. daughter. Do your duty sincerely. అంతేకాని వీరే నాకు ప్రధానమని అనుకోకూడదు. But don't think that's your main concern. ప్రధానం ఒక్కడే, Only one అతనే important, దైవము. one important one, God alone. చెప్పాడు అతను. He said, వన్ one ఈజ్ జీరో, is hero. వరల్డ్ ఈజ్ జీరో. World is zero. వన్ సైడ్ లో జీరో పెట్టు, Put zero on one side of the one, 10 it అయిపోయింది. becomes 10. మూన్ ఈజ్ జీరో, And moon is 100 zero. అయిపోయింది. That becomes 100. సన్ ఈజ్ జీరో, 1000 Sun అయిపోయింది. is zero, it becomes 1000. సర్వం జీరో అని పక్కన పెట్టేసి లాక్స్ అయిపోయింది. Yes, if you go on adding zeros, it comes to lakhs. కానీ ఎప్పుడు దీనికి విలువ వచ్చింది? When do you attach value? ఈ ప్రక్కన ఉండేటువంటి హీరో, వన్ ఈజ్ హీరో. The value is because of this one, the hero. హీరో ప్రక్కన ఉంటే మన జీరోస్ అంతా విలువ వచ్చింది. Because of the one, the hero, the zero has value. ఈ హీరోని తీసేస్తే అంత జీరో. And once you remove this one, the hero, everything is zero. హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. Hero becomes zero if he forgets God. దైవాన్ని మర్చిపోయినప్పుడు అన్ని కూడా సంపదలు ఉండినప్పటికీ అవన్నీ జీరోనే. If you forget God, even if you have money, then you become zero. ఇవన్నీ పిక్చర్ లోని దృశ్యములే. These are all only scenes in a picture. ఇవన్నీ కేవలం అనుభవించడానికి సాధ్యం కానటువంటివి. It's not possible to experience them. దైవం అనేటువంటి హీరోని నువ్వు నిరంతరం కూడా నువ్వు విశ్వసించు. Have total faith in the hero God. వ్యక్తి సందేహములకు అవకాశం ఇవ్వద్దు. Never doubt at any time. నిస్సందేహంగా భగవంతుని విశ్వసించు. Be doubtless. సర్వం కూడా నీకు నిర్మాణం అయిపోతుంది. And you are bound to సర్వ be బాధలు successful. పరిహారం అవుతాయి. All problems will సర్వానందము solve. నీకు చేకూరుతాయి. And you will be happy in every possible way. కనుక ఈ సత్యాన్ని తాను అనుభవించి లోకానికి అందించినటువంటి వాడు జీసస్. Jesus has experienced
He has fully known. He has strong faith in this path of truth which he propagated in this world. ఈనాడు Today, క్రిస్మస్ హాలిడేస్ అన్నారు. today is the Christmas holiday. క్రిస్మస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? How do you get ఇది this? రోమన్ లాంగ్వేజ్ యొక్క పదము. This is a Roman word. కానీ నిజంగా చూస్తే డిసెంబర్ కాదు క్రిస్మస్. It is not Christmas doesn't fall in the month of December. ఇది కేవలం చల్లదనంగా ఉంటుంటాదని, Because of the cold season, ఎక్కడ బయటికి పోవడానికి అవకాశం ఉండదని, as it's not possible to move about, ఇంట్లోనే ఉంటారని, you want to stay back at ఈ home, పనుల లోపల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరించుకోవచ్చునని as you have to do household ఈ work. డిసెంబర్ ని క్రిస్మస్ గా తీసుకున్నారు. కానీ They have taken December for నిజంగా Christmas. క్రిస్మస్ పుట్టినటువంటిది మార్చి. In fact, it is March, the month of Christmas. అలాంటి పవిత్రమైన దాన్ని అందరూ పుస్తకాలు రాస్తూ మార్చి చేస్తూ వచ్చారు. The composers have changed the month altogether. తర్వాత జర్మనీ లోపల కూడా లూయిస్ అనేటువంటి వాడు ఒక పుస్తకం రాశాడు. Louis also, a composer from Germany, కానీ దీనంతా విరుద్ధంగా రాస్తూ వచ్చాడు. and he has just written the opposite. ముండే మతిర్ భిన్న, ఒక్కొక్క ఒక్కొక్క తల ఒక్కొక్క వేరువేరుగా ఉంటుంది చేత తలంపులు కూడా వేరువేరుగా వస్తుంటాయి. Heads vary, so also thoughts vary. కనుక వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. They went on writing in their own అసలు style. జీసస్ పుట్టలేదని కూడా కొన్ని గ్రంథాలు రాస్తూ There వచ్చారు. are some who wrote that Jesus was never born. కానీ ఆ క్రిస్టిఫై చేసినటువంటి జీసస్ బ్రదర్ కానీ జీసస్ కాదన్నారు. Some have written that it was the brother of Jesus who was crucified, ఆ not బ్రదర్ ను Jesus. క్రూసిఫై చేసినప్పుడు జీసస్ జపాన్ లో ఉన్నాడు అని నిరూపించారు. Some have written that Jesus was there in Japan when his brother was crucified here. ఇమాజినేషన్. These are all imaginations. జీసస్ ఇస్ ట్రూత్. Jesus is truth. అతను అన్ని విధాలు అనుభవించినటువంటి వాడే. All are his experiences. తల్లి ఒకానొక సమయంలో ఒక చిన్న బిడ్డగా ఉండినప్పుడు Mother at one time when he was so young, తల్లి తండ్రి ఇరువురు కూడాను the mother and father, యెరూషలేము యొక్క ఉత్సవానికి వెళ్ళారు. they were proceeding to Jerusalem for a festival. అప్పుడు ప్రజలంతా గుంపులు చేరిపోయారు. There was a big assembly of people, ఆ గుంపుల లోపల ఈ చిన్న బిడ్డ తప్పించుకొని పోయాడు. and this little boy missed there in the congregation. ఎక్కడ పోయాడు అన్ని వైపులా వెతికింది ఈ తల్లి పాపం. Mother went on searching for the boy, భరించుకోలేని బాధను అనుభవించింది. and she suffered the hell. ఒకవైపున తండ్రి ఒకవైపున తల్లి చుట్టూ అంతా తిరిగి ఎన్ని విధాలు శోధించారు. The father and mother went in different directions in search of the babe. కానీ ఎక్కడా కనిపించలేదు. They could not find him. కానీ ఏం చేసేదని కట్టకడపి విసుగు పుట్టి మందిరంలో ప్రవేశించింది. Out of disgust, mother stepped into the temple. ఆ మందిరంలో ప్రవేశించేటప్పటికి ప్రీస్ట్ ఒక గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాడు. There in the temple, he found the priest giving the ఆ sermon. ప్రీస్ట్ కు ఎదురుగా కూర్చుని చిన్న పిల్లవాడు ఏకాగ్రతగా వింటున్నాడు. There she noticed the boy listening to the sermon there in the temple. తల్లి చూచింది. Mother saw that. అయ్యో, ఆ రాజులు ఎవరో చెప్పినటువంటిది భగవంతుని పైన ప్రేమ కలిగింది ఈ బిడ్డ అన్నారు. అది సత్యం అనుకుంది. Then mother thought, it was then the Caribbean king said that this child will love God. What a truth it అప్పుడు is. గట్టిగా ఎత్తుకొని చాలా ఏడ్చింది. He hugged him and Mary. lifted him and she cried. మేరీ. Mary cried. Mother. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, The boy said, అమ్మా Mother, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ వెతుక్కోకుండా ఎక్కడెక్కడ వెతికితే మాత్రం నేను చిక్కుతానా? you have not searched for me where I was. You went on searching outside. Would you ever find me there? కనుక నేను భగవంతుడి సన్నిధిలో ఉంటున్నాను. I am close to God. ఈ సన్నిధిని నా పెన్నిధిగా భావించుకున్నాను. And His proximity is my will. ఇక్కడ వెతకకుండా నీవు ఎక్కడికి వెతికావు కాబట్టి నీకు ఎక్కడ లభిస్తుంది? You are not searching for me here in the temple. You are అక్కడే searching outside. అది పెద్ద మెసేజ్. That's big message. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ కనిపించుకోకుండా తెలుసుకోకుండా ఎక్కడికి మీరు వెతికితే మాత్రం ఎక్కడ చిక్కుతాడు? When you don't find God where you have to find, if you are in search of Him elsewhere, ఎక్కడ how do you చూసినా expect to ఉన్నాడు see Him? భగవంతుడు. God is everywhere. అయితే However, ప్రేమ స్వరూపంతో ఉన్నాడు. but He is the embodiment of ఆ love. ప్రేమ దగ్గర పోయి నీ వెతుకు. Search there where there is love. ప్రేమతో వెతుకు. Search with love. విత్ గాడ్, With God. టు గాడ్, To God. ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్. From ఈ యొక్క God. దీంతో నువ్వు చూసుకుంటే అంతా గాడ్ అయిపోతుంది. When you think this way, from God to God, everything is divine love only. ఆ విధమైన యొక్క భావంతో మనము భగవంతుని వెతకాలి. With this feeling, we have to search for God. నువ్వు వెతుకుతున్నావు. You search for Him. దేనికోసం వెతుకుతున్నావు? You are in quest of టు God. గాడ్, భగవంతుని కోసం వెతుకుతున్నాను. You are in constant quest for God. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఫ్రమ్ గాడ్. You are from God. నువ్వు ఎక్కడ ఉన్నావు? విత్ గాడ్. Where are you? You are with God. ఈ విధంగా నీవు ఆన్సర్ తీసుకున్నావంటే ఎంత ఆనందపడతావు. You are from God. You are with God. You will be to God. What answers you get? కనుకనే మనం ఆ భావాన్ని మనం దృఢం చేసుకోవాలి. We should strengthen that feeling. భగవంతుడు నాలోనే ఉన్నాడు. God is within me. నా వెంటనే ఉన్నాడు. He is with నా me. దంటనే ఉన్నాడు. He is with నా me. కంటనే ఉన్నాడు. He is with me, in me, above me, below me, everywhere. అరౌండ్ మీ. Around me.
కనుక ఎక్కడ చూసినా ఉన్నాడు. He is everywhere. ఇలాంటి భగవంతుని వెతికేది ఎక్కడ? How can I search for such God who is everywhere? దీన్ని కూడా చెప్పాడు. This also he said. త్యాగరాజు కూడా చెప్పాడు. Tyagaraja also said. నేనందు వెదకుదురా Where shall I search? రామ నేనందు వెదకుదురా. Rama, where shall I search? ఎక్కడ నిన్ను వెతికేది? Where can I search? నీవు లేకుండా నేను భరించలేను, I can't నేను bear this kind of జీవించలేను, suffering. I cannot live. నిన్ను ఎక్కడ వెతకాలి Where shall I search for you? అన్నాడు. He said so. అనుకుంటూ వెళుతూ 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 ఇంకెక్కడ గతి లేదు అని గంగలో పడిపోవడానికి పోతున్నాడు. So saying, he went on crying, ultimately drowned himself there in Ganges. ఆ గంగలో లోతు ఉన్న దగ్గరికి పోయి పడడానికి పోతే అక్కడ కాలికి ఏదో ఒకటి దెబ్బ తగిలింది. As he was proceeding towards the Ganges there, he found that he was hurt. ఏమిటి His అని foot was hurt. తీశాడు. He lifted that. తీస్తే రామ విగ్రహమే. He saw the idol of Rama there. చూసావా, ఎక్కడో ఉన్నటువంటి దాన్ని ఎక్కడ వెతికేది నువ్వు రామచింతన చేసుకుంటూ పోతే రాముడు తన కాలికే చిక్కాడు. When he was in search of Rama, the divine, he could catch hold of him there only. అప్పుడు రాముడు తీసుకున్నాడు. Then he picked him up. ఎంత గొప్పవాడు రామే, Rama, you are so great. నా వెంటనే ఇంటనే ఉంటున్నావు కదా. You are with me, in me, నేను ఆ around me. సత్యాన్ని గుర్తించుకోలేక నేను అనేక రకముల అజ్ఞానంలో ప్రవర్తిస్తున్నాను. I have not known this truth. I spend all the time in utter ignorance. రామ ఇంటిదాకా Oh God, come with me to my residence. ఇంటిదాకా Oh God, come home. రఘువీర సుకుమారనే మొక్కెద రారమ ఇంటిదాకా. Oh God, I offer my salutations to the majestic God. Please come home. నీవు ఇక్కడికి చిక్కావు, రా నా ఇంటి దగ్గరికి రా. Rama, I could find you here. Come home along with me. ఇంత ఏకత్వంగా భావించుకొని This is దివ్యత్వాన్ని సన్నిహితమైన సంబంధంగా విశ్లేషించుకొని the feeling of oneness. Total identity with the divinity. వచ్చినటువంటి ఆ పరమ భక్తులకే ఈ తత్వం తెలుస్తుంది, కానీ పరమ భక్తులు కానటువంటి వారికి ఏమాత్రమో తెలియదు. The one with such divine experiences, ardent devotee, alone will be మలేరియా understanding. ఫీవర్ Not others. వచ్చినటువంటి వాళ్ళకి చక్కెర తీసుకుని నాలుగు పైన వేసుకున్న చేతిగానే ఉంటారు. The one suffering from malaria will find even sugar bitter. కానీ చక్కెర చేదుగా ఉంది అనుకున్నారు, కానీ తన నాలుగులో విషం ఉంది అని అనుకోలేదా? But he takes that sugar bitter, but he doesn't understand. Defect lies with his tongue, being malaria patient. ఇది పాయిజన్. It's poison. ఈ పాయిజన్ నీ టంగ్ పైన ఉంది, కానీ చక్కెరలో లేదు. Mistake lies with your tongue, there lies the poison. కనుక Nothing నీలో to do with ఉన్నటువంటి sugar. పాయిజన్ నీవు దూరం చేసుకో. So see that you are cut off from this poison. స్వీట్గానే ఉంటుంటాయి. And this sugar continues to be sweet. కనుక ప్రతి దీని ఎందుకు నువ్వు భగవంతుడు మన ఎందే ఉంటున్నాడు, God is within us. నా ఎందే ఉంటున్నాడు. He is in ఇన్ మీ, He is in విత్ me. మీ, With me. అరౌండ్ మీ, Around me. బిహైండ్ మీ. Behind me. ఈ విధంగా నువ్వు అనుకుంటూ పోతే తప్పక నీవే భగవంతుడు అయిపోతావు. When you think so, you become divine. దేవుడు వేరు, నేను వేరు అనుకోవద్దు. Never think that you are separate from అనేక God. మందికి నేను చెప్పాను. Bhagavan said many స్వామి times. థ్యాంక్స్ అన్నారు. Many said నిన్న thanks. చీరలు ఇచ్చినప్పుడు మన మెసెంజర్స్ లోపలనే స్వామి థ్యాంక్స్ అన్నారు. When saris were distributed to messengers, they said, thanks, Swami. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ థర్డ్ పర్సన్, ఐఎమ్ సెకండ్ పర్సన్. Swami said, I am not third person, I am second person. థర్డ్ పర్సన్ థ్యాంక్స్ చెప్తారు, కానీ సెకండ్ పర్సన్ థ్యాంక్స్ ఏం చెప్తారు? You have to thank the third person, not the second నీ person. తల్లి నీకు ఇంత అన్నం పెడుతుంది, When your mother feeds you, అమ్మా నీకు థ్యాంక్స్ అని ఎవరైనా చెప్తారా? will you ever thank your mother? ఎవరో బయట ఇంటికి పోయినప్పుడు అన్నం పెట్టినప్పుడు అమ్మా థ్యాంక్స్ అని చెప్తారు. When outsider serves you food, you thank him. ఐఎమ్ నాట్ అవుట్ సైడర్. Bhagavan is not an outsider. కనుక థ్యాంక్స్ అని ఎవరు చెప్పకండి. So never say thank you, రైట్ Swami. టు ఫైట్ చేయండి. Fight with the right. ఆ విధమైన దీంతో అటువంటి నా స్వామి నా స్వామి నా స్వామి అని ఆ సొంతంగానే నీవు భావించుకో. Have this feeling of the right that is my Swami alone. అప్పుడే నీకు సర్వ విధములైనటువంటి హక్కులు నీకు చేకూరుతాయి. Then you will have rights of all కానీ kinds. అట్టి హక్కులతో మీరు పోరాటం లేదు. But you are not నీ fighting with భ్రాంతుల rights. చేత, నీ సంకల్పాల చేత, నీ దుర్బుద్ధుల చేత, నీ దురాలోచనల చేత, నీ దుర్భావం చేత మీరు చింతిస్తున్నారు. You have been thinking with all the bad feelings, with all the wicked thoughts. ఏది నేను కోరినా నా కోసం కాదు, Bhagavan does not expect ఏది నేను anything. చెప్పినా నా కోసం కాదు, He doesn't say anything for ఏది himself. నేను చేసినా నా కోసం కాదు, Nothing is done for him. నాకేది అక్కర్లేదు. Bhagavan doesn't want anything. కానీ నాకు ఒక్కటి మాత్రం కావాలి, But Bhagavan wants one thing. ప్రేమ మాత్రం నాకు కావాలి. Bhagavan wants your love. ప్రేమ కూడా నాట్ యువర్ ప్రాపర్టీ, Love is not your property. దట్ ఈస్ ఆల్సో మై ప్రాపర్టీ. Your love is Bhagavan's property. కనుకనే ఎవరి ఎందుకు కూడా నువ్వు ప్రేమ ఉన్నదంటే అది భగవంతుని యొక్క గిఫ్టే. There may be love in everybody. There is. It's God's తన gift. గిఫ్టే, కానీ నీవు సంపాదించుకున్నటువంటిది కాదు. It's God's gift. It's not your earning. కాబట్టి ఈ గిఫ్ట్ నీవు గిఫ్ట్ చేయి.
So let this gift be gifted. అప్పుడే నీకు సరిపోయినటువంటి వస్తుంది. Then that's the right action. నీకు ఎప్పుడు గిఫ్ట్ చేశాడో ఆ దాన్ని తిరిగి భగవంతుడికి గిఫ్ట్ చేయి. As God has gifted you with love, give him back the same love. అదే నీ యొక్క ప్రధానమైన సేవ. That main service you are దీన్ని expected to do. చెప్పారు. ఏ హృదయమును సగితవ ఈశ నాకు Oh God, that heart you have given me. మగిలి దానినే అర్పించు మహితమూర్తి. Oh God, mighty God, I surrender కనుక it to వేరే you. నిమిత్త నీ పాదార్చనకును What else can I give you to worship you? అందరికింతు అందుకోవయ్య నీవు అన్నారు. Oh salutations, Lord, I give you my heart. నీవిచ్చిందే నీకు ఇస్తున్నాను. I give you what you have నేను given me. తెచ్చిందేమి కాదు. It's not my ఇది own. కూడా నీవిచ్చిందే. For your gift only. ఆ భావముతో ఎవరి హృదయం కలుగుతుందో వాడే నిజమైనటువంటి భక్తుడు. The one whose heart melts with that feeling ఆ is the భావం true ఎవరి devotee. హృదయంలో ఆవిర్భవిస్తుందో వాడే నిజమైనటువంటి త్యాగి. The one with that truthful, sacred thought is the one of sacrifice. కనుకనే అట్టి భావాలు మన హృదయంలో ఆవిర్భవించాలి. Let thoughts originate in our heart. కానీ అది అనుకోకుండా నా భక్తి నా భక్తి నా భక్తిని నీ భక్తిని మాత్రమే నీవు వర్ణించుకుంటూ ఉంటే అది అహంకారంగా కూడా రూపొందుతుంది. Whereas we go on praising our own devotion is nothing but ego. అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు. Never give scope to for ego. రామదాస్ కూడా చెప్పాడు. Ramdas also says చాలా కష్టాలు కలిగినాయి. he faced difficulties. త్యాగరాజు కూడా వచ్చినాయి కష్టాలు. Tyagaraja faced పరమ problems. భక్తులకు అందరికీ కూడా పరమ కష్టాలంతా వెంటాడుతూ వస్తాయి. Difficulties necessarily were experienced by devotees. ఎందుకోసం ఈ కష్టాలు వస్తాయి? Why do they face నీ difficulties? హృదయాన్ని భద్రపరిచే కోసమని, To strengthen your faith, నీ హృదయాన్ని పరిశుద్ధం చేసే కోసమని, to purify your heart, నీ కష్టాలు దూరం గావించే నిమిత్తం కోసమని. in order to solve your problems, ఒక పాత్ర మనం తోమాలంటే చాలా కష్టపడాలి కదా. in order to clean a vessel, you have to అదే study a రీతిగా నీ lot. హృదయం అనే పాత్రలో అనేక విధమైనటువంటి మాలిన్యం చేరుకుంది. The human heart is full of కానీ dirt. పరిశుద్ధం చేసే నిమిత్తమై కష్టాలు The వస్తుంటాయి. human heart, a vessel, must be cleansed well. Therefore, you face the difficulty. ఈ రామదాసు కూడా చెప్పాడు. Ramadas also said. ఇంకా కొంత తుకారాం కూడా చెప్పాడు. Tukaram also said. ఇంతే కాదు, Not only. త్యాగరాజు కూడా చెప్పాడు. Tyagaraja also said. కష్టపడ్డాడు. రాముడు పోయినాడే నేను ఎట్లా జీవించేది అనుకున్నాడు. He felt so sad because he was separated from Rama. How could he live? రాముని పైన కూడా కోపం వచ్చింది. He was so angry with Rama. దైవం పైన కూడా కోపం వచ్చింది. He was angry with him. ఏమి నీవు నిజంగా శక్తివంతుడా? Are you really powerful? నీకు నిజంగా శక్తి ఉంటే నా కష్టాన్ని ఎందుకు పరిహారం చేయకూడదు? Oh Rama, if you have power, why don't you solve my problem? నీకు శక్తి లేదు, You are powerless. నాకు భక్తి ఉంది. I have devotion. ఈ విధంగా తనను తాను వర్ణించుకొని అహంకారం పెరిగిపోయింది. He went on praising his own devotion and became egoist. నాకు భక్తి ఉన్నది కానీ నీకు శక్తి లేదన్నాడు. I have bhakti the devotion, you have no shakti the power. కొంతసేపు మరి ధ్యానంలో కూర్చున్నాడు. He sat in meditation. నేనెంత దురదృష్టవంతుణ్ణి, I am very unlucky. నేను ఎంత దుర్మార్గుణ్ణి, I am very bad. నాలో భక్తి ఉన్నది నాకు తెలుసునా, Do I know that I have నీలో devotion? శక్తి లేనిది నాకు తెలుసునా? Do I know that you have no చాలా power? పొరపాటు. It's a స్వామి mistake. క్షమించమని చెప్పాడు. He sought pardon of God. రామా, Raman, నీ శక్తిని గుర్తించని ఎవరి తరము? who can know your strength, the power? కతివారది దాటునా Will ever the monkey cross this ocean? కలికి రోటగట్టునా Can it be possible to tie you to the mortar? లక్ష్మణుండు కొలచునా Will Lakshmana worship? లక్ష్మీదేవి వనచునా Will Lakshmi be after you? సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా. Do you think that of all the people, that Bharata, so intelligent people, will he serve you? Rama's power is so mighty. నీ శక్తి చాలా గొప్ప స్వామి. Your power నేను strength is శక్తిదైపోయి mighty. అల్పుణ్ణైపోయి నేను నీ శక్తిని అల్పంగా భావించాను. Because I am so low and mean, I have taken it like that. నన్ను క్షమించు అన్నాడు. Pardon me, he said. క్షమించని ఎప్పుడు పరాధీనం అయిపోయాడో, When భగవంతునికి అర్పితం అయిపోయాడో తక్షణమే ఇద్దరు వచ్చారు. once he sought his pardon and surrendered, both of them తక్షణమే manifested. లైట్ ఎట్లా వస్తుందో అట్టనే నీ హృదయాన్ని పవిత్రం గావించుకొని ఎప్పుడు భగవంతునికి అర్పితం గావించుకుంటావు అప్పుడు తక్షణమే వస్తాడు భగవంతుడు. The moment you put on the switch, there you get the క్షణము light. కూడా ఇంకా ఆలస్యం చేయడు. There will not be delay for a moment. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయడు. Not even a second. వచ్చేసాడు ఇద్దరుగా. There both of them మూటలు manifested. మూసుకొని వచ్చారు. Both of them manifested there. తిరిగి తానిష దగ్గరికి There was పోయాడు. the Tanisha. అయ్యా ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను. Here we pay back your money. ఎవరు పంపించారు? Who sent you? రామదాస్ పంపించారు. Ramadas sent us. రామదాస్ ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది? How could you get so much money? మీరెవరు Who are you? అని చెప్పేటప్పుడు వాళ్ళిద్దరూ చెప్తున్నారు జవాబు. రామన్న లక్ష్మయ్య మేము రాముదాసు పంపగా వచ్చినాము. They said we are Rama and Lakshmana. We are sent by Ramadasu. రామదాస్ పంపించి మేము వచ్చాము. We are sent by Ramadasu. చూసారా? రాములు లక్ష్మణుడు రామదాసు బంటులు అయిపోయినారు. Rama and Lakshmana have become servants of Ramadas. సర్వెంట్ They have become భక్తులకు సర్వెంట్ అయిపోతాడు భగవంతుడు. God becomes servant to his devotee. కానీ అలాంటి దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు భక్తులు.
Devotee is not able to understand the strength of the devotion. కనుక అదే విధంగానే ప్రతి దాని యందు కూడాను భగవత్ స్వరూపులు, అంశాల స్వరూపులు వీరందరూ కూడాను ఇలాంటి పవిత్రమైన మార్గం లోపల జీవితాన్ని గడిపి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. All the devotees spend their life in the same way, and they could propagate these ideals in the entire society. ఇలాంటి దివ్యత్వాలకు అన్ని అడ్డులు కలుగుతుంటాయి. There will be so many obstacles along the path. అనేక విధములుగా కూడా దీన్ని వాదిస్తూ వస్తుంటారు, There will be many arguments, దూషిస్తూ వస్తుంటారు, many accusations, పరిహసిస్తూ వస్తుంటారు, and they make పరాభవం fun of you, కలుపుతుంటారు. and you will be humiliated. కానీ దీనికి ఏ మాత్రము నష్టం ఉండదు. But you will never put you any loss. ఎవరేం చేసినా వారికే దాని యొక్క ఫలితం పొందుతుంది. If any harms you, well, they will face the reaction. దైవత్వానికి ఏ మాత్రము అంటదు. Nothing goes to God. ఎప్పుడు కూడా నువ్వు పవిత్రంగానే ఉంటుంటాది. God is always sacred. కనుకనే ఎవరేమి అన్నప్పటికీ మీరు శాంతంగా వహించండి. Let people say anything, be peaceful. దేనికి కూడా మీరు వాదించడానికి ప్రయత్నం చేయద్దండి. Never argue at any time. ఈ ఆర్గ్యుమెంట్ అనేది మంచిది కాదు. Argumentation is not good. వాదే వదితే వైరం అన్నాడు. వాదించే కొద్దీ కూడా ఆర్గ్యుమెంట్ లోపల ఇంకా వైరం పెరిగిపోతుందే కానీ శాంతం మనకు పెరగదు. By arguing, enmity will increase. కనుక మీరు ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ మీరు పూనుకోవద్దండి. Never argue anywhere. ఎవరైనా ఏమనంటే పక్కు నవ్వండి. If anyone says, smile at once. నీ స్మైలింగ్ వారికి తగినటువంటి పనిష్మెంట్ గా వస్తుంది. The smile is a true punishment to that fellow. కనుకనే ఈ పాల్ అనేటువంటి వాడు చాలా దూషిస్తూ ఉండేటువంటి వాడు చేసిస్తున్నాడు. Paul went on accusing Jesus. ఒక్కతూరి పాల్ దగ్గర పోయినాడు, పక్కును నవ్వినాడు ఈ జీసస్. Jesus smiled at once in front of ఆ Paul. నవ్వులో ఉన్నటువంటి మాధుర్యమే పాలు యొక్క విషయాన్ని పూర్తి పరిహారం చేస్తుంది. The sweetness and the nectarine smile of Jesus transformed the poisonous heart of Paul. కనుకనే మనము ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండాలి. So we should put on a smiling ఎప్పుడు face. క్యాస్ట్రాల్ చేసే వేయకూడదు. మనం We should never have కష్టాలు casual వచ్చినాయి, face. దుష్కాలు వచ్చినా కానీ దాన్ని భరించుకోవాలి. You may have difficulties and problems, you should resist and నవ్వు face them. ముఖంతో ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని. Happiness is the union with God. ఆ యొక్క భగవంతుని యొక్క చేతుల్లో ఈ ఆనందాన్ని మనం పొందాలి. In fact, you can be blissful in the company of God, embodiment of love. మనం ప్రతి సంవత్సరం కూడా జీసస్ ఒక క్రైస్తవ పండుగ చేసుకుంటున్నాం, క్రిస్మస్. Every year we celebrate Christmas. కానీ ఒక్కటి మీరు అన్ని దేశాల నుంచి వచ్చారు. You are from different countries. నిజమైనటువంటి యొక్క జీసస్ యొక్క బర్త్డే, నిజమైనటువంటి యొక్క ఈ క్రిస్మస్ అనేటువంటిది ఒక్క ప్రశాంత నిలమ తప్ప మరి ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. A true Christmas, in the strict sense, is celebrated only here in Prashantilayam, nowhere in the world. ఎందుకంటే ఈ క్రిస్మస్ జరుపుకునేటువంటి వారు ఏదో కొంతమంది క్రిస్టియన్స్ అంతా చేరుకొని చేసుకుంటారు. Christmas is celebrated by దాంతో Christians. మిగతా మతములు వారు ఏమాత్రమో ప్రవేశించరు. Followers of other religions will never join. హిందువులు ఏమైనా హిందూ పండుగలు చేసుకుంటుంటే దాంట్లో హిందువులు మాత్రమే ప్రవేశిస్తారు కానీ క్రిస్టియన్స్ వచ్చి ప్రవేశించరు. Hindu festivals are celebrated by Hindus alone. కానీ ఇక్కడ అట్ట కాదు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, పర్షియన్స్ అందరూ కూడా చేరిపోతున్నారు. Here in the Christmas celebration at Prashantilayam, Hindus, Muslims, everybody, all followers join. సర్వమత సమన్వయమైనటువంటిది మన ప్రశాంతి నిలయము. Prashantilayam symbolizes unity of religions, fellowship of faith. చేసినప్పటికీ క్రిస్మస్ చేసుకుంటుంటే ఏమి వాడు ఆనందమైన తీసుకుంటారు తెలుసునా? You know what kind of happiness that you get? చక్కగా బాటిల్స్ తాగటము, Elsewhere they drink మృగాలు కొట్టి దాన్ని తినటము, and they take to non-vegetarian stuff. దానిపైన ఈ కారు లోపల స్పీడ్ గా వెళ్ళిపోవటము, They just go in a very high speed in యాక్సిడెంట్ లో the ప్రాణాలు వదలటము, automobile and they die in accidents. ఇది అతని క్రిస్మస్ యొక్క వైభవం. This is the way how Christmas is celebrated outside. కానీ మన క్రిస్మస్ అట్లాంటిది కాదు. Christmas in Prashantilayam is not తెల్లవారి like that. 3 గంటలకు మా ప్రారంభమైనటువంటిది రాత్రి 12 గంటల వరకు కూడా దైవచింతన చేసే కాలం అంతా నిండిపోతుంటాయి. Christmas celebration in Prashantilayam, right from 3 o'clock in the early hours of the morning till 12 o'clock in the night, it is spent in a holy way. అంత హాలిడే హాలిడే హాలిడే, It is a holiday. నాట్ హాలిడే. Never a holiday. Never a holiday. చాలా మంది చెప్తుంటారు Many say, క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి మేము వచ్చినామంటారు. many say Christmas holidays, so we are here. మీకు హాలిడే కానీ మాకు హోలిడే. Maybe a holiday to you, but to us it is a holy day. ఇలాంటి హోలిడేస్ ఎక్కడ కూడా జరగదు. This sort of holy day is never celebrated anywhere. ఇలాంటి పవిత్రమైనటువంటి దీన్ని మీరు అనుభవించినందుకు మీరు మీ స్వస్థానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని కూడా మీరు ఆచరణలో పెట్టాలి. Having experienced, having enjoyed the sacred festival ఎక్కడ here, practice wherever you may go. ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావాన్ని నీవు
స్థిరపరచుకో. Strengthen the feeling that you are a messenger of God wherever మెసేంజర్ you ఆఫ్ గాడ్ are. కాబట్టి నీవు భగవంతుడి యొక్క మెసేజ్ అంతా కూడా నువ్వు చాటుతూ పో. And go on propagating, publicizing the message of God. భగవంతుడి యొక్క to everybody. సువాక్యములంతా కూడా నువ్వు అందరికీ పంచు. The good news, message of God should be spread far అది and నీ wide. ప్రధానమైన కర్తవ్యము. That's your main duty. దీనికంటే మించిన పని మరొకటి లేదు. Nothing is more than దీనికంటే that. మించిన సేవ మరొకటి లేదు. No other service 10 except మందికి this. శిలా హృదయం వారికి కూడా నువ్వు అమృత హృదయంగా మార్చేసి Even the stone-hearted fellow can be changed into, it can be made వెన్న into హృదయంగా soft నీవు one. మార్చాలి. It can be Butter. like that of a butter. So కనుక soft. అలాంటి యొక్క హృదయాలు మీరు మార్చి మీరు కూడా నువ్వు మారి దైవచింతన చేత జగత్తునంతా కూడా లోక కళ్యాణాన్ని మీరు పాటుపడండి. So the heart can be transformed into so soft and tender, delicate, like that of a butter. ఈ And you దేశము can change the whole world. ప్రపంచమే సుఖపడాలి. Let the whole world be happy. కనుక నా దేశం సుఖపడాలి, నా గ్రామం సుఖపడాలి అనే స్వచ్ఛమైనటువంటి భావాన్ని We పెట్టుకోకూడదు. should not have narrow feelings that my country should be happy, that my మై village should కంట్రీ నాట్ యువర్ prosper. కంట్రీ. ప్రపంచమే ఒక గృహము. In fact, the whole world is a home. కాబట్టి ఇండియా ఒక చిన్న రూము, India is a small room. అమెరికా ఒక చిన్న రూము, America is a small room. జపాన్ ఒక చిన్న రూము, Japan a room. ఇంగ్లాండ్ ఒక చిన్న రూము. England ఈ one room. ఇంటి లోపల అన్ని రూముల వంటివి ఈ దేశాలు. Here in this home, all countries represent several rooms here. కాబట్టి ఈ ఇంటి యొక్క క్షేమాన్ని కూడినప్పుడు అంత జగత్తంతా కూడా క్షేమంగానే ఉంటుంది. When you think of the welfare and the progress of the home, the whole world will be దీనిని happy. పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు అన్నారు. Basing on this, the prayer goes on to say that the whole world be ముఖ్యంగా మీరు happy. చేయవలసిన సాధన ప్రేమతత్వమే. It's only what we have to achieve. లవ్ is లవ్ love. లవ్ లవ్. Love, love and love నిన్న alone. దినం పిల్లలంతా కూడా డ్రామా చేశారు. Yesterday, children presenting a ఎంత drama. చక్కగా చేశారు. లవ్ 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 లవ్. How nice it is. ఆ లవ్ వలనే ఆ దుర్మార్గు యొక్క హృదయం కూడా మారిపోయింది. Because of love, the wicked heart changed. కనుకనే మనం ప్రేమ చేత ఎలాంటి కఠినమైన హృదయాన్ని కూడా మనం మార్చగలం. By love, you can transform, change anybody. అయితే However, కొన్ని హృదయాలు మరింత ఇనుప కడ్డీలా ఉంటుంటాయి. but some hearts are much దానికి worse. కొంతకాలం టైం తీసుకుంటుంది. It takes some time. కనుక నీవు కొంచెం ఓపిక పట్టుకో. Be patient enough. కొంతకాలానికి అవి కూడా మారిపోతాయి. After some time, they also will change. కాబట్టి నీ హృదయంలో మాత్రము ఈ కఠిన హృదయంగా మార్చుకోకుండా ప్రేమ హృదయంగా పెంచుకోవాలి. Develop love within you more and more. స్వామి యొక్క తత్వము, From its nature, నా యొక్క పవిత్రత ఎవ్వరు కూడా అనుభవించలేరు, తెలుసుకోలేరు. Bhagavan's divinity and the sanctity, దానికి nobody నేను can ఒక know గుర్తు in చేస్తాను. full. ఫస్ట్ క్రిస్మస్ ఇక్కడ జరిగినప్పుడు నేను ఒక చిన్న పాట పాడినాను. On the day of the first Christmas celebration here, Swami sang a song 20 years back. 20 years back. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message. No reason for love, no reason for love, no but, no but. Love is my form, truth is my breath, bliss is my food. Love is my home, truth is my name, bliss is my soul. సాయిబాబా సమాచారం మీరు ఎక్కడైనా చెప్పాలనుకుంటే ఈ పాటతో మీరు ముగించండి, ఎంతైనా వాళ్ళు అర్థం చేసుకోగలరు. Sai message can be conveyed like this by singing this song. They can understand. లవ్ ఇస్ హిస్ వామ్. Love is his song. అందుకోసం నేను చెప్తా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. So Bhagavan says, my life is my message. కనుక మీరందరూ కూడాను ప్రపంచంలో అందరితో కూడాను సోదరత్వాన్ని పెంచుకొని Develop the feelings of fraternity. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటిని మీరు దూరం చేసుకోండి. The brotherhood of man and the fatherhood of God. Strengthen these two ideas. ప్రేమ ముదిత మనసే కసో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే
कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे देश राम नाम भव समुद्र सुखदनाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जन जन एक राम नाम भक्त जन जन एक राम नाम राम 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 श्री राम 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 राम